పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారి యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు ఉంచవలసిందిగా సోదరుడు కృష్ణమోహన్ గారిని కోరుచున్నాను. హల్లెలూయా. ప్రభునామానికి వందనాలు. బ్రదర్ అబ్రహాం గురించి చెప్పుటకు దేవుడి విధమైన అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. అబ్రహాము కాకిలేటి గారు బ్రదర్ నర్సంపేట వాస్తవ్యులు. బ్రదర్ని దేవుడు వరంగల్ పట్టణమునకు ఆయన సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘ స్థాపాల కొరకు, దేవుని రాజ్య విస్తరణకై దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన పిలువబడిన దైవ సేవకులై ఉన్నారు. ఆ దైవ సేవకుడు ఇక్కడ కరీమాబాద్లో హౌస్ చర్చ్ నడిపించి ఇప్పుడు విశాలమైన ఒక దేవుని రాజ్యముగా విస్తరించబడ్డది. అక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారు రక్షణ పొందుకున్నటకు అబ్రహాం అన్నను పిలుచుకొని దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పాస్టర్ అబ్రహాం గారు ఆయన స్వస్థత వరాలను దేవుడు అనుగ్రహించాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఎంతోమంది రోగులు స్వస్థత పొందుకొని వారు దేవుని మహిమను చూచి దేవుని నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని అంగీకరించి ఈ రోజున రక్షణ పొందుకున్న వారు వేల మంది ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం అన్న ద్వారా అబ్రహాం అన్న పాస్టర్ యొక్క అండర్లో 30 సంఘాల వరకు ఉన్నాయి. 30 మంది సేవకులు ఉన్నారు. కేరళ, కర్ణాటక, ఒరిస్సా ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళలో దేవుని యొక్క సేవకులు అబ్రహాం అన్న నాయకత్వంలో ఉన్నారు. అబ్రహాం బ్రదరు ఇప్పుడు దేశాల్లో కూడా వాడబడుతున్నారు. దేవుని సువార్తలో బలముగా వాడబడుతున్నారు. దేవుని యొక్క నామములో నిలబడి దయ్యములను వెళ్ళగొట్టినాడు. దేవుని నామములో నిలబడి ఆయన ఎంతోమందికి స్వస్థతను దేవుడు ఆయన ద్వారా అనుగ్రహించాడు. ఈ రోజున అబ్రహాం అన్న ఈ రోజున ఇక్కడ కావనెంట్ క్రిస్టియన్ ఫెలోషిప్ను ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఆయనే నాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ నాయకుడు. ఈ రోజున ఇక్కడ అన్న ద్వారా ఎంతోమంది యువకులు, యవనస్తులు చాలామంది కూడా ఈ రోజున రక్షణ పొందుకొని శిష్యులుగా తర్ఫీదు పొందుకొని ఈ రోజున ఈ యొక్క పట్టణంలో కూడా సేవ చేస్తున్నారు. దేవుని నామానికి వందనాలు. దేవుడి యొక్క పరిచర్యను ఆశీర్వదించును గాక. మరి షఫీ గారి తోటి వక్త గౌరవనీయులు పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారు ఈ 45 నిమిషాల పాటు షఫీ గారి ప్రసంగంపై వారి యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ 45 నిమిషాల సమయంలో వారి యొక్క ప్రసంగాన్ని ముగించవలసిందిగా నేను వారిని మైకు మీదకు ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఇక్కడ చేరిన మరి ముస్లిం సహోదరులకి, క్రైస్తవ సహోదరులకి, మరి నాతో పాటు వేదిక మీద ఉన్న వక్తగారైనటువంటి బ్రదర్ షఫీ గారికి, అలాగే ఈ యొక్క వేదికలో చైర్మన్గా ఉన్నటువంటి ఇలియాస్ గారికి మరి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు షఫీ గారు చాలా చక్కగా మంచి వక్తాన్ని మనం అర్థం చేసుకున్నాం. చాలా విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి వారు మనతో మాట్లాడి ఉన్నారు. మరి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసుక్రీస్తు శిలువపై మరణించాడా అనేటువంటి అంశాన్ని గురించి మనము చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి విశ్వాసం లేక అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి వారు యేసుక్రీస్తును విశ్వసించేవారు ఉన్నారు. అలాగే రెండవదిగా మరి ముస్లిం సహోదరులు కూడా ఉన్నారు. మరి ఇప్పటి వరకు వారు చాలా విషయాలను మన మధ్యలో తెలియజేశారు. యేసుక్రీస్తు శిలువపై మరణించాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఎందుకు అనంటే మొదటి మానవుడైన ఆదాము పాపము చేసిన తరువాత ఆదాము హవ్వలు ఏదేను తోటలో నుంచి వారు వెలివేయబడడానికంటే ముందే మొదటగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీనికంటే ముందుగా నేను కొన్ని విషయాలు మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నాను. నేను ఖురాన్ ఈ మధ్యలోనే నాకు ఇవ్వడం జరిగింది బ్రదర్స్. నేను ఈ మధ్యలోనే ఖురాన్ చదవడం ప్రారంభించాను. మరి చాలా విషయాలు ఖురాన్లో నుంచి నేను చదివాను. ఖురాన్ అనేటువంటిది యేసుక్రీస్తు తరువాత 600 సంవత్సరాలకు వచ్చినటువంటిది. 600 సంవత్సరాల తర్వాతనే బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే పాత నిబంధన, క్రొత్త నిబంధన
ఇంజిల్ మరియు తౌరాత్, ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. 3వ నిబంధన వస్తుందని బైబిల్ యొక్క వేదం చెప్పట్లేదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం, ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తున్నాడు, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఖురాన్ చెప్తుంది ఏంటంటే ఈ రెండింటిని కూడా విశ్వసించాలి అని చెప్పేసి. ఖురాన్ 5వ అధ్యాయం 45-47 వచనాల్లో, అలాగే 4వ అధ్యాయం 163వ వచనంలో, 4వ అధ్యాయం 136వ వచనంలో, ఖురాన్ గ్రంథం 3వ అధ్యాయం 84వ వచనంలో, 3వ అధ్యాయం 65వ వచనంలో, 3వ అధ్యాయం 48వ వచనంలో, అలాగే 2వ అధ్యాయం 136వ వచనంలో స్పష్టంగా చెప్తుంది ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని నమ్మాలి, దాన్ని పాటించాలి, దాన్ని ఆచరించాలి. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే పాత నిబంధనను దేవుడు చేశాడు ఇజ్రాయెల్ ప్రజలతో. రెండవది, క్రొత్త నిబంధనను చేస్తున్నాను నేను వారి హృదయాల్లో నా ధర్మవిధిని రాస్తాను. అప్పటి వరకు పాత నిబంధనలో వారికి దేవుడు భౌతిక రూపమైనటువంటి ఆచారాలను ఇచ్చాడు. పాత నిబంధన భౌతిక రూపమైన ఆచారాలు ఉన్నాయి, సున్నతులు ఉన్నాయి, వారు భౌతిక శుద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ భౌతిక ఆచారాలతో దేవుడు వారికి నిబంధన చేశాడు. బలులను కూడా దేవుడు అర్పించాడు, బలులను కూడా యాక్సెప్ట్ చేశాడు. క్రొత్త నిబంధన వచ్చేసరికి బలులన్నిటి కూడా నిలిపివేసేసి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపి తన కుమారుని రక్తము ద్వారా క్రొత్త నిబంధనను స్థాపించి మనుషుల హృదయాలలో దేవుని యొక్క వాక్యాన్ని రాసి వారి జీవితాలను, వారి మనస్సులను మార్చి ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మారుస్తున్నట్లుగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. నూతన నిబంధన, క్రొత్త నిబంధనతో దేవుని యొక్క నిబంధన సమాప్తమైపోయింది. ఎందుకంటే క్రొత్త నిబంధన అనేది మనుషుని యొక్క హృదయాన్ని, మనస్సులను మార్చి పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి నడిపించి నిత్య జీవంలోనికి నడిపించేదిగా ఉంది. క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఇంకొక నిబంధన రాబోతున్నదని రాలేదు. ఎందుకంటే మొదటి నిబంధనను దేవుడు ఆపేసి క్రొత్త నిబంధన, మొదటి నిబంధన శరీర సంబంధమైంది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనదిగా యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా దేవుడు చేసి ఆ నిబంధనను స్థిరపరిచాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 89వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని పరలోకములో నేను స్థిరపరిచి ఉంచాను. ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ మై వర్డ్ ఇన్ హెవెన్స్. దేవుడు అంటున్నాడు, ఈ వాక్యాన్ని నేను పరలోకంలో దీన్ని స్థాపించి ఉంచాను. ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధనలోని చివరి భాగము, చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఏం చెప్తుందంటే, ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని తీసివేసిన, దాన్ని కలిపిన వానికి నిత్య జీవంలో పాలు లేదు, జీవవృక్షంలో వానికి పాలు లేదు. కాబట్టి ఈ గ్రంథానికి నేను ముద్ర వేస్తున్నాను. ఇక్కడితో ఇది సీల్ చేయబడింది. తర్వాత 600 సంవత్సరాల తర్వాత మరి మహమ్మద్ ప్రవక్త గారు జన్మించారు. మరి వారు జన్మించి మరి ఖురాన్ గ్రంథాన్ని వారు మనకిచ్చి ఉన్నారు. అయితే బైబిల్తో ఏమాత్రము కాంటెక్స్ట్, సంబంధము లేనటువంటి గ్రంథముగా ఈ యొక్క ఖురాన్ గ్రంథం నేను చూశాను. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను నూతన నిబంధనను స్థిరపరుస్తున్నాను, నా వాక్యాన్ని పరలోకంలో నేను స్థిరపరిచాను. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఈ వాక్యంలోంచి ఒకటి తీసివేయకూడదు, ఒకటి కలపకూడదు అని చెప్పేసి దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పటి వరకు మరి మన మధ్య ఉన్నటువంటి షఫీ బ్రదర్ గారు యేసుక్రీస్తు చనిపోలేదు అనేటువంటి విషయాన్ని గురించి చాలా విషయాలు మనతో మాట్లాడాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకంలో జన్మించి ప్రజలందరి కోసము చనిపోవాలని చెప్పేసి పాత నిబంధన గ్రంథమైనటువంటి తౌరాత్ స్పష్టంగా చెప్తోంది. అందులో మొదటి ప్రవచనం ఏంటంటే, ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో, పాపము చేసి నిత్య నరకాగ్నికి పాత్రులవుతున్నప్పుడు దేవుడు అక్కడ ఒక వాగ్దానం చేశాడు.
ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఫస్ట్ ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్. అక్కడ ఏమని రాయబడిందంటే, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేసేదను, నీవు అతన్ని మడమ మీద కొడతావు, అతడు నిన్ను తల మీద కొడతాడు. అంటే స్త్రీ సంతానములో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి సాతాను యొక్క తలను చితగొట్టి మనుషులకు విడుదల ఇవ్వాలి. అప్పటి వరకు మానవ జాతికి విడుదల లేదు అని చెప్పేసి దేవుడు స్పష్టంగా వాగ్దానం చేశాడు. అలాంటి వాగ్దానం చేస్తూ వస్తున్నటువంటి దేవుడు యేసు ఎలా జన్మిస్తాడు, ఏ విధంగా అద్భుతాలు చేస్తాడు, ఏ విధంగా మరణిస్తాడో పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా మనము చూడవచ్చు. ఇంతకుముందు మన మధ్యలో షఫీ గారు చాలా విషయాలు చెప్పారు. అవి దావీదు చెప్పినటువంటి ప్రవచనాల్లో నుంచి చాలా విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు చాలా రెఫరెన్స్లు వారు బైహార్ట్ చేసి చెప్పారు. అందులో కొన్ని మాత్రమే మెస్సయాకు సంబంధించినటువంటి ప్రవచనాలు. అన్ని వాక్యాలను తీసుకొచ్చి ఇది మెస్సయాకు సంబంధించింది అని అనడము చాలా తప్పు. ఇంతకుముందు యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనంలో ఇంతకుముందు వారు చదివారు ఒక మాట. ఏమని చదివారంటే, ఇక్కడ యెషయా గ్రంథం మీరు బైబిల్ ఉన్నవారు తీయవచ్చు, 51వ అధ్యాయం 14వ వచనం. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడి గోతిలోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే, సైన్యములకు అధిపతి అని యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయనట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును. చూసారా, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు బబులోను సామ్రాజ్యమైన నెబుకద్నెజరు ద్వారా చెరపట్టబడిన తరువాత కృంగిపోయి ఉన్నారు. 70 సంవత్సరాలు వారు అక్కడ కృంగిపోయిన సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు, కృంగిపోయినటువంటి నా ప్రజలు గోతిలోనికి వెళ్ళరు. అంటే అప్పుడు ఏమనుకున్నారంటే, యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు టోటల్గా అబాలిష్ అయిపోయింది, సమాప్తం చేయబడింది. ఎందుకంటే బబులోను యెరూషలేము యొక్క మందిరాన్ని కూల్చివేసి యూదా ప్రజలందరినీ కూడా చెరకొని తీసుకొని పోయాడు. అయితే యెషయా ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు ఏమంటే, ఇక్కడున్నటువంటి వారు కృంగిపోరు, వారిని గోతిలోనికి వెళ్ళనియను, తిరిగి నేను వారికి ఆహారం ఇస్తాను, వారిని నిలబెడతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు గురించి కాదు, ఈ సమస్య గురించి చెప్పట్లేదు. ఇక్కడ యూదా ప్రజలను గురించినటువంటి ప్రవచన వాక్యం ఇది. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఇక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి చనిపోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంతకుముందు ఖురాన్లో నుంచే 4వ అధ్యాయము 157వ వచనము ఇంతకుముందు మీరు చదివారు. అక్కడ ఏం రాయబడిందంటే, మళ్ళొకసారి చూద్దాం, అది ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. 4వ అధ్యాయము 157వ వచనం. మరియు వారు నిశ్చయముగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియం కుమారుడైన ఈసా మసీను చంపాము అని అన్నందుకు, మరియు వారు అతనిని చంపను లేదు మరియు సిలువపై ఎక్కించను లేదు. ఇప్పటి వరకు షఫీ గారు చెప్పారు సిలువపై ఎక్కించారు, ఇద్దరు దొంగల మధ్యలో వ్రేలాడుతున్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తుంది ఖురాన్? సిలువపై ఎక్కించను లేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉంది. దీనికి జవాబు చెప్పాలి వారు మనందరికీ కూడా. సిలువపై ఎక్కించను లేదు అన్నప్పుడు ఆయనని ఎలా పొడిచారు? ఇంత కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా వారు చెప్పారు మనకు, ఆయన చేతులు పొడవబడి ఉన్నాయి. సిలువపై ఎక్కింపబడినటువంటి వ్యక్తికి చేతులు ఎలా పొడవబడతాయి? సిలువపై ఎక్కించలేదు, మరి చేతులకు ఎలా మేకులు కొట్టబడ్డాయి? తర్వాత 3వ రోజు తర్వాత శిష్యులు కనపడ్డప్పుడు ఇదిగో చూడండి నా గాయాలు అని ఎలా చెప్తున్నాడు? సిలువపై ఎక్కించండి. ఖురానే చెప్తా ఉంది ఏమని? సిలువపై ఎక్కించను లేదు. సో వాట్ డస్ ఇట్ మీన్? దీని యొక్క అర్థం ఏమై ఉంటుంది? ఇది యేసుక్రీస్తు తరువాత 600 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి గ్రంథం. ఐ రెస్పెక్ట్ ఖురాన్, నేను ఖురాన్ ఎంతో గౌరవిస్తున్నాను. మహమ్మద్ ప్రవక్త గారు ఒక నూతనమైనటువంటి మతాన్ని, నూతనమైనటువంటి సిద్ధాంతాన్ని స్థాపించి ఉన్నారు. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసాము, దీంట్లోంచి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. దేవుడు పరలోక రాజ్యంలో ఈ వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అందుకని 1 యోహాను 4వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతూ వస్తున్నట్లయితే, సత్యానికి విరోధంగా బోధించే ప్రవక్తలు వస్తారు,
భ్రమపరచు ఆత్మలు కూడా భూమి లోకంలో సంచరిస్తాయి. ఈవెన్ యేసు ప్రభు ఉదయ సమయంలో కూడా ఆయన ఏమన్నాడంటే, నా వెనకాల నేనే క్రీస్తునని చెప్పుకొని వస్తారు, అనేక అబద్ధ బోధకులు వస్తారు, అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారు, వీలైతే వారు మీ ముందు సూచక క్రియలు చేసి కూడా మిమ్మల్ని మోసపుచ్చుతారు అని యేసు ప్రభు వారు స్పష్టంగా చేశారు. కాబట్టి యేసు ప్రభు శిలువ మీద మరణించాడనడానికి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్ గ్రంథం దేవుని చేత ఇవ్వబడినటువంటి గ్రంథం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో యేసుక్రీస్తును గురించి చూద్దాం. 53వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, నెంబర్ 1, దేవుడు మానవాళి మొత్తము పాపములో పడిపోయి నిత్య నరకాగ్నికి వెళుతూ ఉంటే ఆ పాపములను క్షమించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును కన్యక మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపజేసి నిత్యుడైనటువంటి వాడు. ఇంతకుముందు షఫీ బ్రదర్ ఒక మాట చెప్పాడు, మెస్సయ్య క్రీస్తు అనేటువంటి వాడు నిత్యుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో నిత్యత్వము కలిగినటువంటి వాడు ఆ మెస్సయ్య ఈ లోకంలో రక్తమాంసాలు ధరించి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 1వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త, ఆ వాక్యమే శరీరధార్య. ఏ వాక్యము? ఆది యందు ఉన్నటువంటి వాక్యము. ఏ వాక్యము? భూమి ఆకాశములను సృష్టించిన ఆ వాక్యమే రక్తమాంసములు ధరించి మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ధర్మశాస్త్రము మోసే వల్ల వచ్చింది, అయితే యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం ద్వారా కృప మనకు అనుగ్రహింపబడింది. అయితే ఇక్కడ చెప్తా ఉంది, మనందరి దోషాన్ని, ఈ లోకంలో జాతి మతము కులము భేదం లేకుండా ప్రతి మానవుడు పాపములోనే జన్మించాడు, పాపంతోనే జీవిస్తున్నాడు, పాపంతోనే మరణిస్తున్నాడు. దీనికి కాన్సిక్వెన్స్ ఏంటంటే నిత్య నరకం. అందుకనే సృష్టించినటువంటి సృష్టికర్త ఏం చేశాడంటే, మనం ఎవరం కూడా నరకం వెళ్ళడానికి వీల్లేదు, మనమందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మనమందరం తండ్రి దగ్గరకు వెళ్ళాలి. కాబట్టి ఆ కుమారుడే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని స్థాపించాడు. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చెప్తా ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పేసి. అయితే అలాగున మనమందరం తండ్రి యొద్దకు వెళ్ళడానికి, దేవుని యొద్దకు వెళ్ళడానికి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఇక్కడ చూడండి ప్రవచనంలో ఇంకా ఏమన్నంటే, మనందరి దోషమును అతని మీద మోపెను. 7వ వచనం, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. మొదటిదిగా దేవుడు ఆయన మీద పాపములను మోపాడు. యు హ్యావ్ టు బిలీవ్ దిస్. నీవు నిజంగా ఖురాన్ను అధ్యయనం చేస్తే బైబిల్లో ఉన్న మాటను నమ్మాలి. దేవుడు అతని మీద దోషాన్ని మోపాడు. రెండవది, సజీవులున్న దేశంలో నుండి అతను కొట్టివేయబడును, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు, చూసారా, బ్రతికున్న ఆయనను తీసుకొని పోయి పెట్టలేదు. ఇంతకుముందు షఫీ బ్రదర్ చెప్పారు, ఆయన కోమాలోనికి పోయాడు. మరి పియర్స్ చేసినప్పుడు, బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీరు గారినప్పుడు చచ్చిపోలేదు కదా అని కాలిరగొట్టాలి కదా. చచ్చిపోలేదని చెప్పేసినప్పుడు మరి వాళ్ళు కాలిరగొట్టి అతను చంపేసి తీసుకెళ్ళాలి కదా. అసలు ఖురాన్ ఏం చెప్తుంది? సిలువ మీద ఎక్కించను లేదు అని చెప్తా ఉంది. బేసికల్గానే అక్కడ తప్పు కనపడతా ఉంది, సిలువ మీద ఎక్కించను లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. చూడండి, ఇంకా ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. యేసుక్రీస్తు దేహాన్ని అడిగింది ఎవరో తెలుసా? ధనవంతుడు. 10వ వచనం చూద్దాం. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. God wanted to sacrifice his son. దీని ఉదాహరణ ధర్మశాస్త్రంలో అబ్రహాము దగ్గర మనం చూస్తున్నాం. అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా అడిగినప్పుడు అది యేసుక్రీస్తును గురించి చూపెడతా ఉంది. ధర్మశాస్త్రం చెప్తా ఉంది అక్కడే. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం అక్కడే చెప్తా ఉంది. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం 3-4 వచనాలు చెప్తా ఉంది.
నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను, నీ సంతానములో నుంచి వచ్చే వాని ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ దీవింపబడతాయి. ఆ సంతానము క్రీస్తే అని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నిబంధన చేసి ఆ నిబంధన ద్వారా నేను ఇలా చేస్తున్నానని దేవుడు తెలియజేస్తాడు. ఆ నిబంధన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ద్వారా. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇంకేమంటున్నాడు? ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘమాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశము అతని వలన సఫలమైతా ఉంది. ఎలాగా? ఆయనను శిలువ మీద చంపడం ద్వారా. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనము అనేక విషయాలు నా దగ్గర ఉన్నాయి, చాలా. ఇవన్నీ ప్రాఫెటికల్ వర్డ్స్, యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచన లేఖనాలు. ఆయన ఎలా పుడతాడు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఎలా పుడతాడు, అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును. ఒక మామూలు మనిషికి బలవంతుడైన దేవుడు అని ఎలా పేరు పెడతారు? అయితే యెషయా 700 సంవత్సరాలకు ముందే చెప్తున్నాడు కన్యక ద్వారా జన్మిస్తాడని చెప్పేసి. అలాగే యేసుక్రీస్తు ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా ఉండి రాజ్యభారాన్ని మోస్తాడు. ఏం రాజ్యభారాన్ని? పాపముతో నడిపించబడుతూ నశించిపోతూ నరకానికి పోతున్నటువంటి ప్రజల్ని పరలోక రాజ్యపు వాసులుగా చేయడమే ఆయన యొక్క కర్తవ్యం అని అక్కడ చెప్తా ఉంది. అలాగే యేసుక్రీస్తు ఏ ఊరిలో జన్మిస్తాడో కూడా చెప్తా ఉంది. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన బెత్లెహేం అనేటువంటి గ్రామంలో జన్మిస్తాడు అని చెప్పేసి. అలాగే సంఖ్యాకాండంలో మనం చూస్తున్నట్లయితే ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రం జన్మిస్తుంది అని కూడా చెప్పబడింది. ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించింది, యూదాలో నుండి నక్షత్రము పుట్టును, ఆ నక్షత్రము యేసుక్రీస్తు. ఇవన్నీ ప్రాఫెసీస్. అలాగే ఆయన మరణాన్ని గురించి కూడా అతని చేతులు పొడవబడ్డాయని చెప్పేసి. అలాగే పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తును కుళ్ళు పట్టనివ్వకుండా అతన్ని 3వ రోజున సమాధిలో నుండి దేవుడు అతన్ని పైకి లేవనెత్తి ఉన్నాడు. చూడండి 12, ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా, ఇక్కడ చెప్తా ఉంది, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణము దారపోసెను. ఇంకేం కావాలి? బైబిల్ స్పష్టంగా చెప్తా, అతడు మరణము నొందునట్లు తన ప్రాణమును దారపోసెను. ఇది పాత నిబంధన గ్రంథం చెప్తా ఉంది. నేను చదివింది కొత్త నిబంధన కాదు ఇప్పటిదాకా, పాత నిబంధన. క్రొత్త నిబంధనలోనికి వస్తే మన కళ్ళు తెరవబడతాయి, మనం మనోనేత్రాలు వెలిగించబడతాయి, ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వద్దాం. దేవునికి స్తోత్రం. మనము అబ్రహాము కాలంలో మనం చూసాము ధర్మశాస్త్రంలో. అబ్రహాము కాలంలో గొర్రెపిల్లగా అక్కడ ఒక పొదలో ప్రత్యక్షమైంది ఒక గొర్రెపిల్ల. అది యేసుక్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూసాము. ఆ యొక్క స్త్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడు సాతాను యొక్క తలను చితగొట్టి ప్రజలకు విమోచన అనుగ్రహిస్తాడని చెప్పేసి యెషయా ప్రవక్తల పుస్తకాల్లోంచి కూడా మనం చూసాము. ఇంకా ప్రవక్తల పుస్తకాల్లోంచి మనం చూసినట్లయితే చాలా విషయాలు దాగి ఉన్నాయి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే 30 వెండి నాణేలకు అతను అమ్మబడతాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలకు మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు, అతనితో ఉన్నటువంటి ఆ ఇస్కరియోతే ఆయనను పట్టించాడు 30 వెండి నాణేలకు. అలాగే కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం, నాతో ఉన్నటువంటి నా స్నేహితుడే నా పైకి మడమనెత్తాడు అని చెప్పేసి తన 12 మంది శిష్యుల్లో ఒకడు అతన్ని మరణానికి అప్పచెప్పేటువంటి రీతిలో రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని అక్కడ దావీదు చెప్తున్నటువంటి ప్రవచనము యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు జరిగినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే వారు నా వస్త్రాలను చీట్లు వేసుకున్నారు, నా వస్త్రాలను చింపేశారు, నా వస్త్రాలను చీట్లు వేసుకున్నారు. యేసు ప్రభు శిలువ మీద ఎక్కించిన తర్వాత ఆయన యొక్క వస్త్రాలను అక్కడ చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు అక్కడటువంటి సైనికులు. ఇది స్పష్టంగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అలాగే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే నా నోరు ఎండిపోతా ఉంది, నాకు దప్పికైతా ఉంది అని చెప్పేసి యేసుక్రీస్తు అన్నప్పుడు అక్కడ చేదును వారు త్రాగడానికి ఇచ్చారు.
అక్కడే అంటున్నాడు కీర్తనకారుడు, చేదును నాకు త్రాగడానికి ఇచ్చారు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. అలాగే మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి మనం వద్దాం. క్రొత్త నిబంధనలోనికి వస్తే యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు అసలు ఎందుకు శిలువ మీద చనిపోవాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకుంటాం. మత్తయి సువార్తలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్తలో ఇంతకుముందు షఫీ బ్రదర్ ఒక మాట చెప్పాడు, నన్ను ఆయన ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుల ప్రార్థనను దేవుడు అంగీకరించును. కీర్తన గ్రంథం 34:6 నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించే దేవుడు. ఇక్కడ ఇంతకుముందు యెషయా ప్రవచనంలో నుంచి పాత నిబంధన ప్రవచనాలను చెప్పాను, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చనిపోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఒక మానవ రూపంలో ఉండి భయభ్రాంతులకు లోనవుతూ నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని వేడుకుంటున్నాడు. అయితే లాస్ట్కి ఎలా ప్రేయర్ ముగించాడో తెలుసా? 26:42 మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒక మానవ రీతిగా ఒక మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మానవుడు ఎలా ప్రతిస్పందిస్తాడో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయమని చెప్తున్నాడు. నీ చిత్తం అలాగున్నట్లయితే అలాగే నెరవేర్చబడునుగాక. నీ పాత్రను త్రాగాలని నీ చిత్తంలో ఉన్నట్లయితే అలాగే అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు పరలోకం నుంచి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 46 ఇదిగో లెండి వెళుదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. నన్ను అప్పగించేవాడు వచ్చేసాడు, ఎందుకంటే నేను ప్రార్థన చేశాను. కానీ పాత నిబంధన అనాది కాలములోనే తండ్రి చిత్తం ఏమైనదంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరణించాలి, బల్యర్పణ చేయబడాలి. పాత నిబంధనలో దేవుడు నియమించిన బలులను దేవుడు నిలిపివేస్తున్నాడు. దేవుడు పాత నిబంధన కాలంలో నియమించిన బలులను నిలిపివేస్తున్నాడని దానియేలు గ్రంథం 9వ మనం చూస్తున్నాం. మెస్సయ్య అభిషక్తుడైనటువంటి వాడు వచ్చి బలి అర్పణ నిలిపివేస్తాడు అని చెప్పేసి దానియేలు గ్రంథంలో ఉంది. ఇక బలులతో సంబంధం లేకుండా, శరీర సంబంధమైన ఆచారాలతో సంబంధం లేకుండా మానవ పాప క్షమాపణ కోసం దేవుని కుమారుడు బలి చేయబడి ఆ రక్త ప్రోక్షణ ద్వారానే మానవుల రక్షణ ఇచ్చులాగున యేసుక్రీస్తు ఇక్కడ సిలువ వేయబడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తును లాగి తీసుకొని వెళుతున్నారు. అలాగే అతని ముఖం మీద కొట్టి వాళ్ళు ప్రవచించు, ఆయన ముఖం మీద ముసిగేసి కొట్టి ప్రవచించు అని ఆయనను చెప్తా ఉన్నారు. అలాగే మనము 27వ మనం చూసినట్లయితే, ఇంతకుముందు నేను చెప్పాను వెండి నాణేల కోసం యేసుప్రభును అమ్మేశారని చెప్పేసి. అలాగే యేసుప్రభును సిలువ మోస్తూ తీసుకొని వెళుతున్నప్పుడు 32వ అతను మోయలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే అప్పటికే అతన్ని భయంకరంగా చిత్రహింసలు చేశారు. భయంకరంగా చిత్రహింసలు చేసిన తర్వాత అతను మోయలేని స్థితిలో ఉన్నప్పుడు కురేనీయుడైన సీమోనును అక్కడ సిలువ మోయడానికి పెట్టారు. అంటే ఆయన సిలువ వేయబడడానికి ముందే సగం చచ్చిపోయాడు, హింసింపబడ్డాడు దారుణంగా. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. యేసుక్రీస్తు త్వరగా చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆయన భయంకరంగా హింసింపబడ్డాడు. ఆ 39 కొరడా దెబ్బలు, ఆ కొరడాలకు ముండ్లున్నాయి, గాలాలు లాంటివి ఉన్నాయి. అవి ఒక్కొక్క కొరడతో కొట్టినప్పుడు శరీరం మొత్తం చీల్చబడతా ఉంది. అందుకనే యెషయా గ్రంథం కూడా చెప్తా ఉంది, నా వీపును దున్నారు, సాళ్ళు చేశారు. ఆయన వీపు మొత్తం సాళ్ళు చేయబడింది, వీపు మొత్తం దున్నబడింది, ఒక మాంసపు ముద్ద. అందుకనే ఆయన సిలువ మోస్తూ వస్తున్నప్పుడు ఆయన మోయలేకపోతా ఉన్నాడు. అప్పుడు కురేనుడైనటువంటి సీమోన్ను అక్కడ పెట్టి మోయిపిచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ డెడ్, ఆయన అక్కడికే సగం చనిపోయాడు. అలాంటి సమయంలో అతని మీద ఎన్నో నేరారోపణలు చేశారు. ఆఖరికి వారి దగ్గర ఏం నేరం స్థాపించబడలేదు. చివరికి ఏం చేశారంటే INRI అని పెట్టారు మీద. INRI అంటే యూదుల రాజైన యేసు, ఆయన రాజును అని చెప్పినందుకు యూదుల రాజైన యేసు అనే నేరాన్ని మోపి, ఇక్కడ చూడండి 27వ మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును, 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఇట్ ఈస్ నాట్ ఏ మిత్, సిలువ వేయబడిరి. స్పష్టంగా చెప్తా ఉంది బైబిల్ గ్రంథం, సిలువ వేయబడిరి. ఖురాన్ ఏం చెప్తా ఉందంటే సిలువ వేయబడలేదు, కానీ బైబిల్ చెప్తా ఉంది సిలువ వేయబడిరి. అలాగే అతన్ని అందరూ అపహాస్యం చేస్తున్నారు. 46వ చూసినట్లయితే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సమక్తాన్ని బిగరగ కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడుచు అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడనిది.
వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. అలాగే ఈ 49వ వచనంలో తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో అని చూతుమనిరి. యేసు, ఇక్కడ 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఇంతకుముందు షఫీ గారు ఒక మాట చెప్పారు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏదైతే యేసు ప్రభు గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనను చెప్తుంది. అయితే ఆయన ప్రార్థన అంగీకరింపబడెను అని చెప్పారు. తప్పు. ఆయన అంగీకరింపబడెను అని రాయబడి ఉంది అక్కడ. ఆయన ప్రార్థన కాదు. గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ హిస్ ప్రేయర్. ఎందుకంటే దేవుని చిత్తం ఏమైనదంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవ పాపముల కోసం చనిపోవాలా. అది దేవుని యొక్క చిత్తం. అసలు యేసు అందుకే వచ్చాడు. అందుకనే అందరు ప్రవక్తలాగా యేసు ప్రభు పుట్టలేదు. జన్మ పాపం లేకుండా, అంటే భర్త యొక్క సంపర్కం లేకుండా, శరీర సంపర్కం లేకుండా పవిత్రుడైన వాడుగా పుట్టాడు. ఎందుకంటే ఆ పవిత్రమైనటువంటి బలి పశువు రక్తం ద్వారానే ప్రజలకు పాప విమోచన జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు కంటే ముందు వచ్చినటువంటి చివరి ప్రవక్త, అంటే పాత నిబంధన కాలపు చివరి ప్రవక్త అనుకోవచ్చు. ఆయన పేరేం పేరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. యోహాను ఏమని పిలుస్తున్నాడంటే, ఆ యోహానే లోకానికి పరిచయం చేశాడు యేసు ప్రభువును. ఏమంటున్నాడంటే, లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. హీ వాజ్ ఏ ల్యాంబ్. దేవుని గొర్రెపిల్లగా లోక పాపములను మోసుకొని పోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు, తన ప్రాణము విడిచెను అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అలాగే 57వ వచనం చూసినట్లయితే, అరిమతయైన యోసేపు ధనవంతుడు, ఆ దేహాన్ని నాకు ఇవ్వండి, ఆ యొక్క డెడ్ బాడీని నాకు ఇవ్వండి, నేను సమాధి చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి అక్కడ మనం యెషయా గ్రంథంలో చూసాము, ధనవంతుని యొద్ద అతడు పెట్టబడెను అని చెప్పేసి. కాబట్టి ధనవంతుని దగ్గర పెట్టారు. 28వ అధ్యాయంలో మనం వచ్చేసరికి మరి మొదటి 2 వచనాలు చూసేసరికి సమాధి తెరవబడినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆదివారం రోజున యేసుక్రీస్తు పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనపడ్డాడు. 40 రోజులు శిష్యులకు కనపడ్డాడు. ఇక్కడ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని వారు తెలియజేశారు. శ్రమపడిన తరువాత, అంటే యేసు మరణము జయించి లేచిన తరువాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఉండి వారికి అగపడుతూ తను తాను ప్రత్యక్షముగా అయ్యాడు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యేసు ప్రభు సిలువ వేయబడింది యెరూషలేములో తిరిగి లేచిన తర్వాత ఏమంటున్నాడంటే, ఆయన మగ్దలేనే మరియకు కనపడ్డాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నా శిష్యులకు ప్రత్యక్షమవుతాను. ఎక్కడంటే గలిలయలో. గలిలయ ఎక్కడుందంటే మీది భాగంలో ఉంది, ఇజ్రాయెల్ దేశంలో. యూదా ప్రాంతంలో యెరూషలేము ఉంది కింద, డౌన్వర్డ్స్. కానీ గలిలయ ఎక్కడుందంటే మీది ప్రాంతంలో ఉంది. ఈ తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడంటే గలిలయలో. అంటే పునరుత్థాన దేహము కలిగిన తరువాత గోడలు బంధించలేవు అతన్ని, తలుపులు బంధించలేవు. శిష్యులు కూడా మేము ఇన్ని రోజులు ఆయన వెంబడించాము కదా, మమ్మల్ని చంపేస్తారు అని భయంతో తలుపులు వేసుకొని కూర్చొని ఉంటే యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఎలా వచ్చాడు? ఆయన చనిపోకుండా కోమాలోనే ఉండి, నేను అడుగుతున్నాను క్వశ్చన్ ఏంటంటే, కోమాలోనే ఉండి సమాధిలో పెట్టబడ్డాడు. ఆ 3 రోజుల్లో రికవర్ అయ్యాడు అనుకుందాం. రికవర్ అయిన తర్వాత సమాధిని తన్నుకొని బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తలుపులు వేసుకొని ఉంటే ఎలా వెళ్ళాడు వాళ్ళ మధ్యలోనికి? ఇది ఇంకో ప్రశ్న. కాబట్టి పునరుత్థాన దేహముతో బయటికి వెళ్ళాడు. అలాగే పునరుత్థానపు దేహముతో, మహిమ దేహముతో అక్కడ ఉన్నాడు కనుక కొన్ని సూచనలు కూడా వారికి చేశాడు. ఆఖరికి అందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి ఆసీనుడై వెళ్ళిపోయాడు. దేవదూతలు కూడా వచ్చి అంటున్నారు. అపోస్తలుల కార్యంలో మనం చూద్దాం. చాలా లేఖనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మొత్తము యేసు సిలువలో చనిపోయిన ప్రస్తావనల గురించి చెప్పబడతా ఉంది. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకము చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే ఎలాగైతే తిరిగి వెళ్ళిపోతున్నాడో 2వ రాకడలో యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. అంటే యేసు ప్రభు వెళ్ళడం మాత్రమే కాదు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అప్పుడు నిత్యమైన తీర్పు భూలోకానికి జరగబోతా ఉంది. కాబట్టి నేను విన్నవించుకునేటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు మానవ పాపముల నుంచి విడిపించడం కోసం తన కుమారుణ్ణి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మింపజేసి
మన పాపములన్నీ ఆయన మీద మోపి ఆయనను సమాధిలో నుంచి తిరిగి లేపి సజీవుడుగా ఉండి తిరిగి మళ్ళీ కుమారుడు రాబోతున్నాడు. ఈలోపు ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా దేవుని రాజ్యంలోనికి వెళుతారు. అలాగే అపోస్తలులు ప్రవక్తలు కూడా ఏమని చెప్తున్నారంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణములో నుండి దేవుడు ఆయనను లేపెను. అందుకని ఇంకా ఏమని రాయబడిందంటే ఇదే 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు కేవలం యూదుల కోసమో లేకపోతే ఒక ప్రత్యేకమైన జనాంగం కోసం రాలేదు, కానీ లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనపడి ఏమని మాట్లాడుతున్నా అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో చూసినట్లయితే, పరలోకమందును భూమి మీదను నేను సర్వాధికారము కలిగి ఉన్నాను. ఇంతకుముందు షఫీ బ్రదర్ చెప్పినట్టుగానే యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో ఆయన నిత్యత్వపు ఉనికిని కలిగినటువంటి వాడు, నిత్యుడైనటువంటి వాడు, ఆయన మరణము జయించి తిరిగి లేచినటువంటి వాడు. ఏమంటున్నాడంటే పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలని మీరు వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఆయన ఒక సామాన్యమైన మానవుడే అయితే యుగ సమాప్తి వరకు మనతో ఉండలేడు. కానీ యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం కూడా చెప్తుంది అంటే, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఈ యొక్క సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించిన తరువాతనే యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎవరైతే పాపక్షమాపణ పొందుకుంటారో వారందరికీ కూడా రక్షణ ఇవ్వబడుతున్నది. అలాగే ఖురాన్లో ఇంకొక మాటను కూడా నేను చూశాను. మరియా సూరంలో ఈ యొక్క వచనాన్ని కూడా నేను చదవాలనుకుంటున్నాను. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఉయ్యల తొట్టిలో ఉన్నాడు. ఉయ్యల తొట్టిలో ఉండగానే మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ అతనికి సహాయం కలిగింది కనుక అతను మాట్లాడుతున్నాడు. ఊయల తొట్టిలో ఉండే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇది బైబిల్ అయితే చెప్పట్లేదు, కానీ ఖురాన్ చెప్తా ఉంది. మహమ్మద్ ప్రవక్త వారికి ఎలా దర్శనంతో ఇది కనపడిందో నాకు తెలియదు. బైబిల్లోనైతే ఊయల తొట్టిలో ఉండి మాట్లాడిన దాఖలు అయితే లేవు. అయితే ఏమంటున్నాడంటే ఊయల తొట్టిలో ఉన్నటువంటి ఈసా, మరియు నేను పుట్టిన రోజు, నేను మరణించే రోజు, మరియు నేను సజీవుడనై మరలా లేచే రోజు. ఇట్స్ నాట్ ద బైబిల్ సేస్, ఖురాన్ సేస్. హీ వాస్ ప్రొఫెసయింగ్ అబౌట్ హిస్ బర్త్, అబౌట్ హిస్ డెత్, అబౌట్ హిస్ రెసరెక్షన్. ఏమంటారంటే నాకు శాంతి కలుగును గాక, పీస్ బి అపాన్ మీ. అల్లా యొక్క పీస్ నా మీద ఉండును గాక. ఎప్పుడు? నేను పుట్టినరోజు, నేను మరణించే రోజు, నేను తిరిగి లేచే రోజు. ఇది ఖురాన్ చెప్తున్నటువంటి సత్యము. యేసుక్రీస్తును గురించి ఖురాన్ కూడా సత్యం చెప్తా ఉంది. ఆయన ప్రజలందరి కోసం చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనుషులకు రక్షణ లేదు. ఈ యేసుక్రీస్తు ఏదో మతాన్ని స్థాపించడానికి రాలేదు. మనమందరినీ కూడా పాపక్షమాపణ అనుగ్రహించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన మార్గాన్ని అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ రాబోతున్నాడు. అందుకని రాకడకు ముందు చిహ్నాలను గురించి యేసుప్రభు చెప్పాడు. మీరు నమ్ముతున్నారా యేసుప్రభు మళ్ళీ రాబోతున్నాడని? డూ యూ బిలీవ్ దట్? యేసుప్రభు మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నేరస్థాపన చేస్తాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. నీతి తీర్పు జరుగుతుంది, న్యాయము తీర్పు జరుగుతుంది. ఎవరైతే పాప క్షమాపణ పొందుకొని ఉంటారో వారికి నిత్య రాజ్యము స్వాస్థ్యంగా చేయబడుతుంది. పాప క్షమాపణ పొందుకోకుండా మరణించినటువంటి వారు నిత్య నరకాగ్నికి లోనవుతారు. దేవుడి వాక్యం దీవించును గాక. ఇప్పటి వరకు మీరు పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారి యొక్క
ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై గొప్ప ప్రసంగాన్ని విన్నారు. వారు తమ యొక్క ప్రసంగాన్ని ఇంకా 7 నిమిషాల సమయం ఉండగానే వారు ముగించారు. అయితే ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో మరి నేను చూస్తున్నాను చాలా ఉత్సుకతగా కొనసాగుతుంది. మరి ఇద్దరు గొప్ప వక్తలు ఈరోజు మనం పొందాము. మరి ఈ సమయాన్ని మరి ఇంకా వృధా చేయకుండా మీకు టీవీలో బ్రేక్ అంటారు, అలా బ్రేక్ ఏమీ లేదు. సిద్ధమేనా?